స్నేహితుడుగా వచ్చాడు. అతని భార్యకు గిఫ్టులు ఇచ్చి పడేశాడు. ఆ ఇద్దరు డ్రైవర్లే, ప్రాణ స్నేహితులు కూడా. కానీ వీరి స్నేహం హత్యతో ముగిసింది. అయితే హత్య జరిగిన 2 నెలల తర్వాత ఆ చనిపోయిన వ్యక్తే తన మర్డర్ కేసుని సాల్వ్ చేసుకున్నాడు. కందస్వామి ఇతను పాండిచ్చేరిలోని తొండమనాథంకు చెందినవాడు. ప్రస్తుత వయసు 41. ఇతని భార్య భువనేశ్వరి. వీరికి 3 పిల్లలు. 3 మగపిల్లలే. ఒకరికి 7 సంవత్సరాలు కాగా ఒకరికి 4 సంవత్సరాలు. చిన్న కొడుక్కి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఈ కందస్వామి తొండమనాథంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకునేది. ఇక కంద ఉదయం డ్యూటీకి వెళ్లి సాయంత్రానికి ఇంటికొచ్చేవాడు. అయితే ఓ రోజు కంద తన స్నేహితుడైన అజిత్ కుమార్ అనే వ్యక్తిని తనతో ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్న తన భార్య భువనేశ్వర్కి ఇతని పేరు అజిత్ అని, నా ప్రాణ స్నేహితుడని, ఇద్దరం కలిసి పెళ్లికి ముందు ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేశామని అజిత్ ని తన భార్యకు పరిచయం చేశాడు. ఇక భువనేశ్వర్కి హాయ్ చెప్పిన అజిత్ తను లింగారెడ్డి పాళయంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నానని, మీ పెళ్లి టైంలో నేను వేరే చోటకు డ్యూటీ నిమిత్తం వెళ్లటంతో రాలేకపోయానని, ఆ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా మిమ్మల్ని కలవలేకపోయానంటూ ఓ గిఫ్ట్ ఆమె చేతిలో పెట్టాడు. మీ పెళ్లికి రాలేకపోయానని, అందుకే ఈ గిఫ్ట్ మీరు తీసుకోవాలని గిఫ్ట్ ని భువనేశ్వరికి ఇచ్చాడు. ఇక అజిత్ గిఫ్ట్ తీసుకోమని బలవంతం చేయటం, భర్త కూడా పర్లేదు తీసుకో అనటంతో భువనేశ్వరి ఆ గిఫ్ట్ తీసుకుంది. అలా అజిత్ గిఫ్ట్ ఇచ్చి భువనేశ్వరితో మాటలు కలిపాడు. ఆ తర్వాత స్నేహం పేరుతో కంద ఇంటికి తరచుగా వచ్చి భువనేశ్వరితో కావాలనే స్నేహం పెంచుకున్నాడు. కారణం అజిత్ కి భువనేశ్వరి బాగా నచ్చింది. అందుకే ఆమె తన స్నేహితుడి భార్య అని ఆలోచించలేదు. పైగా భువనేశ్వరికి మొదటిసారి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు అజిత్. అందుకే ఆమెకు గిఫ్టులు ఇచ్చి పడేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ క్రమంలోనే ఫ్రెండ్ కోసం వచ్చి వస్తూ ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని బువ్వాకి ఇచ్చేవాడు. అయితే కందాకి అజిత్ తో ఉన్న స్నేహం కారణంగా అతనిపై ఉన్న నమ్మకంతో ఆ విషయాన్ని కంద అస్సలు పట్టించుకోలేదు. కానీ అతని భార్య బువ్వ ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అజిత్ తనకి కావాలనే అలా గిఫ్టులు ఇస్తున్నాడని, అందుకు కారణం ఏమై ఉంటుందా అని బాగా ఆలోచించి చివరికి అజిత్ తన మీద ఉన్న ఇష్టంతోనే అలా గిఫ్టులు ఇస్తూ తనని ఆనంద పెడుతున్నాడని తెలుసుకుంది. అలా భువనేశ్వరి కూడా మెల్లగా అజిత్ గురించి ఆలోచిస్తూ అతన్ని ఇష్టపడటం మొదలుపెట్టింది. ఇక ఆ క్రమంలోనే అజిత్ భువనేశ్వర్కి ఇంకా దగ్గరవ్వాలని ఆమెకు ఇష్టమైన ఫుడ్, కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చి ఆమెను మరింతగా ఆనందపరిచి ఇంకా భువనేశ్వర్కి దగ్గరయ్యాడు. కట్ చేస్తే కాస్ట్లీ గిఫ్టులకు, ఫుడ్ కి అజిత్ కు పడిపోయిన భువనేశ్వరి గిఫ్ట్ ఒక రాత్రి టైప్ లో అజిత్ తో గడుపుతుంది. అయితే ఈ విషయం భర్తకు తెలిసి స్నేహం పేరుతో మోసం చేసిన ఫ్రెండ్ అజిత్ ని, తనకు ద్రోహం చేసిన భార్యని ఇద్దరిని కలిపి తిట్టాడు. దీంతో భువనేశ్వరి పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు భార్య మీద కోపంతో భర్త కూడా ఆమె గురించి పట్టించుకోలేదు. కానీ పిల్లలపై ఉన్న మమకారం చంపుకోలేక, సంసారాన్ని నాశనం చేసుకోలేక భార్య పుట్టింటికి వెళ్లాడు భర్త. నువ్వు చేసింది తప్పు కాబట్టి అలా తిట్టా, మళ్ళీ ఆ తప్పు చేయొద్దంటూ భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు భార్య కసుమంది. నన్ను అలా తిట్టడానికి నీకెంత ధైర్యం అంటూ తన అన్నని కేకేసింది. దీంతో అతను వచ్చాడు. మంచి చెడు ఆలోచించకుండా నా చెల్లినే తిడుతూ ఉంటావా అని చెల్లికే సపోర్ట్ చేస్తూ అంతలా తిట్టి ఇప్పుడు బ్రతిమాలతావా అని కందాని కొట్టి ఇంట్లో నుండి గెంటేశాడు. దీంతో కంద ఇంటికి వచ్చేసి జరిగిన విషయం తన ఫ్యామిలీకి చెప్పుకొని బాధపడ్డాడు. ఇక కొడుకు బాధ విన్న తల్లి అతన్ని ఓదార్చింది. ఇవన్నీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకో, కాలమే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అంది. అయితే కాలం కాదు, తన కోడలే తన సమస్యకి పరిష్కారం వెతుకుతుందని ఆమె ఊహించుకోలేకపోయింది. మొదట్లో కోడలి రూపంలో కూతుర్ని తెచ్చుకున్నా అనుకున్న అత్తకు కొడుకునే లేకుండా చేసింది భువనేశ్వరి. తను తెచ్చుకుంది కోడల్ని కాదు, కొరివి దయ్యాన్ని అని తెలుసుకోలేక కొడుక్కి భువనేశ్వరినిచ్చి పెళ్లి చేసి కొడుకుని పోగొట్టుకుంది ఆ తల్లి. పెళ్లి చేసిన కొంతకాలానికే కోడలి విశ్వరూపం చూసి షాక్ అయింది అత్త. అందుకే తనకు కోడలు కూతురుగా ఉండకపోయినా పర్వాలేదు, తన కొడుక్కి భార్యగా ఉంటే చాలు అని సరిపెట్టుకుంది. కానీ బువ్వ మాత్రం మరొకడికి భార్యగా వెళ్లాలని ఉబలాట పడి భర్తను ప్రియుడితో కలిసి చంపేందుకు ప్లాన్ చేసింది. కందాన్ని చంపకపోతే తన బంధానికి అతను ఎప్పటికీ అడ్డు తగులుతూ తనని కాపురానికి రమ్మని సతాయిస్తాడని భావించింది. మరి ప్రియుడిచ్చే గిఫ్ట్లకే పడిపోయిందో, అతనిపై మితిమీరిన మోహాన్ని పెంచుకుందో కానీ బువ్వ అజిత్ తోనే తన మిగిలిన జీవితాన్ని గడపాలి అనుకుంది. అందుకే ప్రియుడి సాయంతో మార్చి 14న కంద తన బైక్ పై పట్టకన్ను వైపుగా వెళ్తుంటే కారుతో అతన్ని గుద్దించింది. లింగారెడ్డి పాళయంకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే
మరో క్యాబ్ డ్రైవర్ తో వీరిద్దరూ డీల్ మాట్లాడుకొని ఆ పని చేయించారు. ఇక కారు గుద్దటంతో కంద కింద పడిపోయాడు. విపరీతమైన రక్తస్రావం అవుతూ కొన ఊపిరితో ఉండగా అటుగా వెళ్తున్న వారు అతన్ని హాస్పిటల్లో చేర్చారు. అక్కడి డాక్టర్స్ విషయం పోలీసులకు చెప్పడంతో వెంటనే వారొచ్చారు. అయితే కందాని విచారిద్దామంటే అతను మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీసులు అతను కోలుకుంటాడేమో అని చూస్తూ ఉండగా విషాదంగా మార్చి 17న కందా పరిస్థితి విషమించి అతను మరణించాడు. దీంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేసి కందాని గుద్దేసి వెళ్లిపోయిన కార్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ ప్రారంభించి మరోపక్క కందా భార్య భువనేశ్వరిపై కూడా నిఘా పెట్టారు. అయితే అప్పుడే వారికి ఈ బువాపై అనుమానం వచ్చింది. కారణం ఆమె భర్త పోయిన ఆడదానిలా దిగులుగా లేదు, ఏ చీకు చింత లేకుండా హ్యాపీగా ఉండటం గమనించారు. అంతేకాదు కందాకి బెస్ట్ ఫ్రెండ్ అజిత్ అని తెలుసుకొని అతనిపై కూడా నిఘా పెట్టగా అతని కదలికలు కూడా తేడాగా అనిపించాయి. దీంతో వీరిద్దరి గురించి మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఓ రోజు కందస్వామి తల్లి సెల్ ఫోన్ తో పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అందులో ఉన్న వీడియోని పోలీసులకు చూపించి వెంటనే నా కోడల్ని ఆమె ప్రియుడిని అరెస్టు చేయమంది. వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి నాకు తెలుసని, కానీ తమ సుఖాల కోసం ఇలా నా కొడుకుని పొట్టన పెట్టుకుంటారు అనుకోలేదంటూ బోరుమంది. ఇక ఆ వీడియో ఓపెన్ చేసి చూసిన పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ వీడియో కంద తను సొంతంగా తన ఫోన్ లో తీసుకున్న వీడియోనే. ఆ వీడియో కంద తను హత్య చేయబడటానికి వారం ముందు తీసుకున్న వీడియో అది. అందులో కంద ఒకవేళ నేను చనిపోతే నా మరణానికి కారణం నా భార్య ఆమె ప్రియుడే అని చెప్పాడు. కొంతకాలం నుండి ఈ ఇద్దరు తనని చంపాలని ప్రయత్నిస్తున్నట్లు నాకు అనిపించిందని, ఇద్దరు గొడవ జరిగాక కూడా ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేశారని, ఆ విషయంలో మళ్ళీ నేను అడ్డొస్తానని భావించి నా ప్రతి కదలికను నీడలా గమనిస్తున్నట్లు అనిపించిందని, అయితే నా వెనుక జరిగే కుట్రని నేను ఎల్లకాలం కనిపెట్టుకొని జాగ్రత్త పడలేను కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నా అంటూ తన బాధంతా ఆ వీడియోలో చెప్పుకొని తను చనిపోతే అజిత్ భువనేశ్వరులే కారణమని చెప్పాడు. ఇక ఆ వీడియో చూసిన పోలీసులు వెంటనే భువనేశ్వరి అజిత్ ని వీరిద్దరికి హెల్ప్ చేసి కారుతో గుద్దిన కుమార్ ని టోటల్ గా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో ముగ్గురు తమ నేరాన్ని అంగీకరించారు. తమ ఎఫ్ఐఆర్ కి కంద అడ్డొస్తాడనే అతన్ని చంపించామన్నారు ఈ ప్రేమికులిద్దరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.